నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చెప్పిన ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. ఈరోజు 250 ప్రతిపదార్థం తెలుసుకుందాము. పంచాగ్న బ్రహ్మ స్వరూపిణి. ప్రజ్ఞాచ బ్రహ్మ 5 బ్రహ్మల యొక్క స్వరూపం గలది. బ్రహ్మాది సదాశివానంతానం ప్రజ్ఞాచ నామాపాపి బ్రహ్మ కోటో అనార్థభవత్ ప్రజ్ఞాచ బ్రహ్మాణం స్వరూపం ఆస్యః. శ్రీమాతే పరబ్రహ్మము. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు 5 పరబ్రహ్మంలోని వారే కనుకనే వీరు పంచబ్రహ్మలు. వీరి స్వరూపమే శ్రీమాత. ఆమె పంచబ్రహ్మ స్వరూపంగా గలది. పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని పంచకృత్యాలతో నిర్వర్తించడానికి శ్రీ లలితా పరమేశ్వరి తన శక్తిని 5 బ్రహ్మలలో నిక్షిప్తం చేసింది. అందుకే వారు పంచబ్రహ్మలు. వారు వారి సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహాలు అనే క్రియలను నిర్వర్తిస్తారు. పంచబ్రహ్మలందు ఐక్యం కలది కావటం చేత ఆ దేవి పంచబ్రహ్మ స్వరూపిణి అనబడుతుంది. త్రిపుర సిద్ధాంతంలో పరబ్రహ్మ తన మాయా విలాసంతో బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు అనే పేర్లతో పిలువబడుతున్నాడని చెప్పబడింది. సత్యోజత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు వారి మంత్రాలు. అంటే తాను నియమించుకున్న పంచబ్రహ్మలలో అమ్మవారు ఈ రూపములతో తాను ఉంటుంది. అందుకే ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి. లింగ పురాణంలో జీవ ప్రకృతి బుద్ధి అహంకార మనసులను పంచబ్రహ్మలన్నారు. అలాగే పంచతన్మాత్రాల స్వరూపాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు. శబ్దము చెవి, స్పర్శ చర్మము, రూపము కన్ను, రసము నాలుక, గంధము ముక్కు. పంచభూతాలు పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మలే. వీటన్నిటి యొక్క స్వరూపమే ఆ పరమేశ్వరి. అందుచేత ఆమె పరబ్రహ్మ స్వరూపిణి అనబడుతుంది. యజ్ఞ వైభవ ఖండంలో సత్యం జ్ఞానం మొదలైన లక్షణాలు కలవాడు వికారరహితుడు పరిశుద్ధైన వాడు ఈశ్వరుడు ఒక్కడే. అయినప్పటికీ తన యొక్క శక్తి చేత 5 విధాలుగా ఉన్నాడని చెప్పబడింది. గరుడ పురాణంలో సర్వదుష్ట సంహారం కోసం శ్రీ మహావిష్ణువు నారాయణ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధులు అని 5 రూపాలుగా ఉన్నాడని చెప్పబడుతుంది. వికారరహితమైన బ్రహ్మము సగుణంగా ఈ 5 విధాలుగా ఉన్నాడు. శ్రీ ఆచార్యుల వారు కూడా అమ్మ నీ పుంభవలీలలు పంచపురుషులైనాయి. యదృచ్ఛికమైన నీ సంభాషణ వేదమైనది. నీ వీక్షణము సూర్యుడు మందాస్మితము ఇందుబింబములైనాయి అని చెప్పారు. వాజ్మేయ దేహానికి మూలమైనవి ముఖ్యమైనవైన కా చా టా తా పా అక్షరాలను కూడా పంచబ్రహ్మలు అంటారు. పంచబ్రహ్మల రూపములుగా ఉండున్నది అని ఈ నామానికి అర్థం. ఓం పంచాగ్న బ్రహ్మ స్వరూపిణాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.